హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రబలికరాజ్ కథల ప్రపంచం. మనం చెప్పుకోబోయే కథ పేరు వచ్చేసి పల్లెటూరు పిల్లం పట్నం మొగుడు. అక్క అక్క, ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా పని పడింది, తొందరగా వెళ్దాం పదా. ఏమైంది హర్ష? ఎందుకు అంత హడావిడి చేస్తున్నావు? సంతోషంగా కూడా కనిపిస్తున్నావు. ఏమైంది? అది అంతా తర్వాత చెప్తా అక్క. మనమైతే ముందు అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళాలి. అంతేకాదు పార్లర్కి కూడా వెళ్ళాలి. నువ్వు వద్దు అన్నా సరే నేను మాత్రం ఈసారి అస్సలు ఊరుకొని చెప్తున్నా. అవి అన్నీ తర్వాత కానీ ముందు విషయం చెప్పు హర్ష. అంటే అక్క అది మరి మరేమో నీకు పెళ్ళంట అని గట్టిగా అరుస్తూ సంతోషంగా అంటుంది హర్ష. రాధ హర్ష మాటలకి అర్థం కానట్టు చూస్తుంటే, అయ్యో నా పిచ్చి అక్క, ఇంత ముద్ద పప్పులా ఉంటే ఎలా బ్రతుకుతావు చెప్పు. ఇలా ఉంటే రేపు మా బావగారు నిన్ను ఆడేసుకుంటారు తెలుసా అని ఆట పట్టిస్తున్నట్లుగా అంటుంది. అప్పటికి కూడా వర్ష ఏం క్లారిటీగా చెప్పకపోయేసరికి ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఏదో సరదాగా అంటుంది అనుకుని అక్కడి నుండి లేచి, చాలు హర్ష ఊరుకో, అయినా చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండక ఎప్పుడు ఇలాంటివే చెప్తూ ఉంటావు, నీకు బొత్తిగా భయం లేకుండా పోతుంది ఈ మధ్య అని అంటూ ఇంటి బాట పడుతుంది. హర్ష కూడా అయ్యో నేను ఈసారి జోక్గా అనట్లేదక్క, నిజంగానే అంటూ తన వెనుకే వస్తుంది. ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి విశాలాక్షి గారు హడావిడి చేస్తూ పని మనిషి రంగాకి పనులు పురమాయిస్తూ కనిపిస్తుంది. ఏమైంది బామ్మ? రంగ పైన ఎందుకు అంతలా అరుస్తున్నావు? అయినా ఎందుకు ఇన్ని పిండి వంటలు చేపిస్తున్నావు? ఇప్పుడు పండగలు కూడా ఏం లేవు కదా. అత్త వాళ్ళు కూడా ఇప్పట్లో రావడం లేదు అని అంటుంది రాధ అమాయకంగా. రాధని అక్కడ చూడగానే, వచ్చావా రాధా, నా బంగారు తల్లి, ఇవే అన్నీ పెళ్లివారి కోసం తల్లి, నేను చూసుకోవడానికి ఈరోజు పెళ్లివారు వస్తున్నారు అని సంతోషంగా చెప్తుంది విశాలాక్షి. అప్పుడే రూమ్లో నుండి బయటకు వచ్చిన కవిత వీళ్ళని చూసి మొహం 32 వంకర్లు తిప్పి మళ్ళీ ఏం పట్టినట్టుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆవిడని చూసిన రాధ పిన్ని అని ఏదో అనబోతుండగా, వదిలేయి రాధమ్మా, ఇప్పుడు దాన్ని ఎందుకు కదుపుతావు చెప్పు, అలా వెళ్ళేదాన్ని వెళ్ళని, అయినా దాన్ని కదపడం, ఆ బురదలో రాయి వేయడం రెండూ ఒకటే, తిరిగి మనపైకే వస్తాయి, సైలెంట్గా ఉండు, అసలే ఈరోజు నీకు పెళ్లి చూపులు. వర్ష అక్కని తీసుకొని తనకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టు. అలాగే బామ్మ, కానీ వాళ్ళు ఎలాగో సాయంత్రం వస్తాను అన్నారుగా, ఆలోపు మేము వెళ్ళి షాపింగ్ చేసి అటు నుండి అటే పార్లర్కి వెళ్ళి వస్తాం. ఏంటే, నా రాధమ్మకి ఏం తక్కువ, తను పుత్తడి బొమ్మలా ఉంది, అచ్చు వాళ్ళ అమ్మ పోలికే నా బంగారం అంటూ మురిసిపోతూ మెటికలు విరుస్తుంది. అది కాదు బామ్మ, ఈ పుత్తడికి ఇంకొంచెం రంగులు అద్దితే ఇంకా మెరిసిపోతుంది కదా. అప్పుడు అక్కని చూసుకోవడానికి వస్తున్న బావగారు కూడా ఒక్క చూపులోనే ఫ్లాట్ అయిపోతారు. ఏంటే, పెద్దవాళ్ళ ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలీదా నీకు అని తలపైన చిన్నగా ముడతారు బామ్మగారు. ఏంటి బామ్మ, నువ్వు మరీను, నువ్వు కూడా మా ఏజ్ దాటి వచ్చిన దానివే కదా, అయినా నీతో మాట్లాడడానికి నాకు మొహమాటం ఎందుకు చెప్పు అని తల రుద్దుకుంటూ అంటుంది వర్ష. వర్ష మాటలకి నవ్వేసిన విశాలాక్షి, మీ అమ్మ ఎలా ఉన్నా నువ్వు మాత్రం ఎప్పుడు మీ అక్కకి తోడుగా ఉంటావు. తల్లి లేని దానిని నీ అల్లరితో అమ్మ ప్రేమని మరిపించేలా చేశావు. నిజంగా నువ్వు నా బంగారం అని హర్ష నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది. లవ్ యూ బామ్మ అని వర్ష విశాలాక్షిని హగ్ చేసుకుంటుంది. ఆ హగ్లో రాధ కూడా పాలు పంచుకుంటుంది. కాసేపు అయ్యాక, బామ్మ ఇప్పుడు ఈ పెళ్లి చూపులు అవసరమా చెప్పు, పిన్నికి ఇది నచ్చినట్లు లేదు, అందుకే అలా వెళ్ళిపోయింది అని కొంచెం బాధగా అంటుంది రాధ. దానికి ఎందుకు ఇష్టం ఉంటుందే, దానికి నిన్ను మంచి ఇంటికి పంపి నువ్వు మంచిగా బ్రతకడం ఇష్టం లేదు కదా, అందుకే వాళ్ళ అన్న కొడుక్కి నిన్ను కట్టబెట్టాలి అని చూస్తుంది. వాళ్ళేమో చిల్లర తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు, అందుకే నా గొంతులో ప్రాణం ఉండగానే నేను ఒక ఇంటిదాన్ని చెయ్యాలి అని నా ఆశ అని అంటుంది బామ్మ. ఆ మాటలు విన్న రాధ వర్ష ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఏంటే బామ్మ, అక్క పెళ్ళి ఒకటి చేస్తే చాలా, మరి నా పెళ్ళి ఎవరు చేస్తారు చెప్పు అని అలకగా అంటుంది హర్ష. ఇంతకీ ఈ రాధ కథ ఏంటి, తను ఎవరు, ఈరోజు పెళ్లి చూపులకి రాబోతున్న వాళ్ళకి రాధ నచ్చుతుందా లేదా, ఈ పెళ్లి జరగకుండా వాళ్ళ పిన్ని మధ్యలో ఏమైనా ఆటంకం తలపిస్తుందా, నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్. హలో హలో, బాయ్ అన్నానని అలా చూసి వెళ్ళిపోతున్నారేం? ఈ కథ పట్ల మీ అభిప్రాయాన్ని తెలపాలి కదా. అయినా నాకు తెలుసులే మీది చాలా గొప్ప మనసు అని,
అందుకే మీరు ఇప్పటికే లైక్ కూడా కొట్టేసి కామెంట్ కూడా టైప్ చేస్తున్నారు కదా! థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా మరిన్ని కథలను కూడా ఆదరిస్తారు అని కోరుకుంటూ మీ ప్రవళిక రాజ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్. బాయ్ బాయ్.